హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను హెయిర్ యాక్సెసరీస్లో ఒక 3 ఐడియాస్ని చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి 1 ఇంచ్ విడ్త్ ఉన్న ఒక లేస్ రిబ్బన్ తీసుకోవాలి. దాన్ని ఒక 9 సెంటీమీటర్స్ లెంగ్త్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక పీస్ అలా 9 సెంటీమీటర్స్ అలా కొన్ని కట్ చేసుకుని ఉంచుకొని ఈ ఫ్లవర్స్ చేసుకోవాలండి. వాటితోటే నేను ఇప్పుడు హెయిర్ ఎక్సర్సైజ్ చూపించేది. దానికి ఎడ్జెస్ని కొంచెం హీట్ ఇస్తూ ట్రిమ్ చేసుకోవాలి నీట్గా. వాటిని ఒక తీగ తీసుకొని అది ఒక 3 సెంటీమీటర్స్ ఉండేలాగా కట్ చేసుకోండి. తీగ ఏదైనా పర్వాలేదు, ఒక ఫ్యూజ్ వైరు లేకపోతే ఏదైనా కాపర్ వైర్, ఏ వైర్ అయినా పర్వాలేదు, హెయిర్లోకి వెళ్ళిపోతుంది కనుక ఆ వైర్ని కొంచెం రౌండ్ చేసుకుని బెండ్ చేసుకుంటే ఊడిపోకుండా ఉండటం కోసం అది. తర్వాత లేస్ రిబ్బన్కి లోపలికి ఇది వైర్ని పెట్టేసుకొని రౌండ్ చుట్టుకోవాలి. ఒక 3 టైమ్స్ రౌండ్ చుట్టుకున్నాక అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ చుట్టాలి, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ చుట్టాలి. అలా ఒక ఫోల్డ్ అలా చేసుకుంటూ ఫోల్డ్ చేసినప్పుడల్లా ఒక పెటల్ షేప్ వస్తుంది. అదొక రోజులా తయారవుతుంది అనమాట. ఆ ఎడ్జ్ చివర దాన్ని తీసుకుని ఇంకా నాట్ వేసేసుకోవటమే. నీడిల్తో సూది దారం తీసుకుని చక్కగా కుట్టేసుకోవాలి. అలా టైట్గా కట్టేసుకుని మళ్ళీ సూది గుచ్చి చివరి ఎండ్లో నాట్ వేసేసుకోండి. అలా 4 ఫ్లవర్స్ తయారు చేసి ఉంచుకొని వాటిని ఒక్కొక్క 4 చొప్పున ఒక బంచ్ కింద కట్టుకోవాలి. అలా కొన్ని ఫ్లవర్స్ తయారు చేసి ఉంచాను ఫస్టే. తర్వాత ఒక 4 తీసుకొని 4 దగ్గరగా నొక్కుని దారంతో కట్టేసుకోవటమే. ఎక్కువ రౌండ్స్ తిప్పి ఫ్లవర్స్కి మనం నాట్ వేస్తాం కదా, అలాగా వేళ్ళతో వాటి ఫోల్డ్ చేసుకుంటే నాట్ పడిపోతుంది. అలా 2-3 నాట్స్ వేసేసుకొని చివరి కట్ చేసేసుకోవటం. తర్వాత గ్రీన్ టేప్ ఉంటుంది కదండి, గ్రీన్ టేప్తో కింద చుట్టేసుకోవాలి. అంటే 4 వైర్స్ విడివిడిగా ఉండటం కోసం అంతేది. టేప్ కనుక లేకపోతే ఏదైనా సన్నగా ఒక క్లాత్ కట్ చేసుకుని అది కూడా చుట్టేసుకోవచ్చు. కొంచెం లాస్ట్లో గమ్ పెట్టేసి అంటించేసుకోవటం. అదైతే అది నీట్గా అలా కొన్ని బంచెస్ తయారు చేసి ఉంచుకొని యూపిన్స్ ఉంటాయి కదా, 3 పిన్నులు, వాటికి ఫిట్ చేసుకోవటమే. కొన్ని ఫ్లవర్ బంచెస్ అయితే తయారు చేసి ఉంచేసాను. ఇప్పుడు వాటికి యూపిన్స్ సెట్ చేసుకోవటం. యూపిన్ తీసుకుని బంచ్కి వైర్ కదా అండి, అది బెండ్ చేస్తే బెండ్ అవుతుంది. ఉడిపిని తీసుకుని ఆ బంచ్ దానికి పెట్టి దాన్ని లోపలికి రానిచ్చి నోస్ ప్లేయర్స్ హెల్ప్తో రౌండ్గా తిప్పుకొని గట్టిగా నొక్కుకోవాలి. అలా గట్టిగా నొక్కితే ఇంకా అటు ఇటు కదలకుండా నీట్గా అలానే ఉంటుంది. అలా కావాలంటే అన్నీ మనం తయారు చేసి ముందే పెట్టుకుని, ముడికి హాఫ్ అయితే కొన్ని సరిపోతాయి. ముడి చుట్టూ కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇలా పిన్స్ కింద ఉన్నాయనుకోండి విడివిడిగా, మనం దేనికి కావాలంటే దానికే సెట్ చేసుకోవచ్చు. జడకి పెట్టుకోవచ్చు, ముడికి పెట్టుకోవచ్చు, అలా విడివిడిగా పెట్టుకోవచ్చు. నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఈ ఫ్లవర్ బంచెస్ని హెయిర్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించడం కోసం హెయిర్ స్టైల్స్ డమ్మీ ఉంటుంది కదండి, దానికి పెట్టి చూపిస్తున్నాను. ముడికి హాఫ్ వరకు పెడుతున్నాను, ముడి మధ్యలో ఒక బంచ్ పెడుతున్నాను. ఇదంతా మన చాయిస్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. జడ వేసుకుని ప్రతి పాయలోనూ అది ప్రతి అల్లిక మధ్యలోనూ ఇలా పెట్టుకోవచ్చు. బంచెస్ కింద ఫ్రెంచ్ నోట్లో పెట్టుకోవచ్చు. ఎలా అయినా మన చాయిస్. అది బాగుంది కదా. ఇంకోటి ఐడియా వచ్చేసి పెద్ద బటన్స్ ఉంటాయి కదండి, బటన్స్లో పెద్ద సైజ్ బటన్స్, అవి తీసుకొని 4 హోల్స్ ఉంటాయి కదా, అందులో ఒక 2 హోల్స్ని యూజ్ చేసుకొని ఒక 1 mm వైర్ తీసుకోవాలి. అంటే 1 mm థిక్నెస్ ఉన్నది, ఏ వైర్ అయినా పర్వాలేదు, ఫ్యూజ్ వైర్ అయినా కాపర్ వైర్, ఏదో ఒక వైర్ 1 mm థిక్నెస్, ఇంకా పైన ఉన్నా పర్వాలేదు, అది హెయిర్లోకి వెళ్ళిపోతుంది కదండి. అలా ఒక 2 హోల్స్లోకి పోనిచ్చి బెండ్ చేసి రౌండ్ చేసి తిప్పుకోవాలి. ఒక చిన్న ఎడ్జ్ ఉంచుకొని దాన్ని ఇలా రౌండ్ చేసి తిప్పుకుంటే గట్టిగా ఉండేటట్టుగా అలా తిప్పుకొని బటన్కి కిందకు వచ్చేటట్టుగా స్ట్రైట్ చేసుకోవాలి దాన్ని. అలా కొన్ని తయారు చేసి పెట్టుకున్నాక బుట్టీస్ ఉంటాయి కదండి, బుట్టీస్ కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న బుట్టీస్ నేను పెడుతున్నాను. తయారు చేసుకోవడం కూడా ఈజీయే. ఒక స్టోన్ వేసుకొని దాని చుట్టూతో బాల్ చైన్, స్టోన్ చైన్ వేసి అంటించుకోవటం. ఆ బుట్టీస్ని పెద్ద బటన్ ఉంది కదా, బటన్కి మధ్యలో గ్లూగన్తో అంటించుకోవటం. గ్లూగన్ బదులు ఫెవికాల్ వేసి కూడా అంటించుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసి ఉంచుకొని
జడలో పెట్టుకోవటమే. జడ ప్రతి పాయలోనూ పెట్టుకోవచ్చు, కావాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుని అక్కడోటి కింద కూడా గుచ్చుకుని పెట్టుకోవటం చాలా ఈజీ అండి. ఇది చిన్న హుక్లాగా అలా నొక్కేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇది సెకండ్ ఐడియా. థర్డ్ ఐడియా వచ్చేసి ఒక స్ప్రింగ్లా వచ్చేటట్టుగా చేశాను. బుట్టీస్ ఉంటాయి కదండి, ఒక బుట్టీస్ తీసుకుని, ఏవైనా పర్వాలేదు మనకు అందంగా అనిపించేలా ఉంటే చాలు, బుట్టీస్ తీసుకోవాలి. ఇంకా వైర్ వచ్చి ఏ వైర్ అయినా పర్వాలేదు, కాపర్ వైర్ అయినా, ఫ్యూజ్ వైర్ అయినా, ఏ వైర్ అయినా తీసుకోవచ్చు. ఆ వైర్ని స్ప్రింగ్లా చుట్టుకోవాలి. ఒక 7 రౌండ్స్ పెన్ ఎడ్జ్కి వేసి చుట్టాలి. అది ఎలా కోన్ షేప్ రావటం కోసం 7 రౌండ్స్ వేయండి టోటల్గా. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. అదంతా పూర్తిగా మన చాయిస్. 7 రౌండ్స్ అయితే కరెక్ట్గా మీడియం సైజులో ఉంది. వాటిల్ని అలా కొన్ని తయారు చేసి పెట్టుకుని, బుటీస్ మనం తయారు చేసి పెట్టుకుని బుటీస్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ అవైలబుల్గా దొరుకుతున్నాయి మార్కెట్లో, వాటితో కూడా చేసుకోవచ్చు. స్ప్రింగ్లా చుట్టుకోవటం, గ్లూ వేసుకుని బూటీస్ని అంటించుకోవటం. చాలా సింపుల్ ఐడియా అండి ఇది. కాకపోతే అది పెట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈజీగా మనం ఇలా రొటేట్ చేసుకుంటే చాలు, హెయిర్లో ఉండిపోతుంది. పిల్లలకైతే ఇలాగే స్ప్రింగ్ తయారు చేసి ఉంచుకొని, ఒక పర్ల్ ఒకటే కొంచెం పెద్ద సైజ్ పర్ల్ తీసుకుని ఇలా గ్లూ పెట్టుకుని ఆ పర్ల్ అంటించుకొని ఎదర కూడా పెడతాం కదా పిల్లలకి, అలా పెట్టుకోవచ్చు. వీటితో స్ప్రింగ్ కొంచెం చిన్నది చేసుకొని అలా పెట్టుకుంటే అలా కూడా చాలా నీట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూపించడం కోసం డమ్మీకి పెట్టి చూపిస్తున్నానండి, స్ప్రింగ్తో ఎలా తిప్పాలి అనేది. అలా హెయిర్లో పెట్టుకుని కొంచెం అలా రొటేట్ చేస్తే చాలు, అది అలా ఉంటుంది. జస్ట్ అలా రొటేట్ చేసుకోవటం. ఎంతెంత గ్యాప్ ఇచ్చుకుని పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అన్నదంతా మన చాయిస్. చిన్న చిన్నవి కనుక దగ్గరగా పెట్టాను. కొంచెం పెద్దవి అయితే కనుక, పెద్ద బుటీస్తో చేసుకోవాలని అనుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవచ్చు. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.